యవనస్తురాలా, కాలేజీలో, స్కూల్స్లో, జాబ్ చేసే స్థలాల్లో, పని చేసే స్థలాల్లో మీరు ఎలా ఉంటున్నారు? ఎవరిని చూసి కదిలిపోతున్నారు? నువ్వు కదలటానికి వెళ్ళేదో, మెలకలు తిరగటానికి వెళ్ళేదో. ఎందుకంటే నువ్వు జీవం కలిగిన దేవుని బిడ్డవి. నువ్వు మొర్దెకైలాగా ప్రభు కొరకు నిలవాలి. మొర్దెకైలాగా, దానియేలులాగా, షడ్రకు, మేషకు, అబేద్నెగోలాగా దేనికి తల వంచకూడదు. నువ్వు ప్రభు కొరకు నిలబడు. నీకు గొప్ప బహుమానం ప్రభు దాచిపెడతాడు. ఆమేన్. దేనికి తల వంచకుండా మొర్దెకై నిలబడినందుకు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం అది. తల వంచి అందరిలాగా బెండైపోయి గడగల్లాడిపోతే అందరిలో ఒకళ్ళలాగా మిగిలిపోయేవాడు. దేనికి కదలలేదు కనుకని. హామానైనా, సిగరెట్ అయినా, మందైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, రాజకీయ నాయకుడైనా, సినిమా యాక్టర్ అయినా, డబ్బైనా, నువ్వు కదలకుండా ప్రభు కొరకు నిలబడు. ఉన్నతమైన అంతస్తులో ప్రభు నిన్ను నిల్చోబెడతాడు. ఇది ఖచ్చితం, ఇది నిజం, ఇది వాస్తవం. తల వంచని మొర్దెకైని తీసుకెళ్ళి ఏం చేశాడు? అందరూ ఆయన ఎదుట తల వంచేటట్లుగా ప్రధానమంత్రిగా చేశాడు ఆయన. నువ్వు రోషంతో నిలబడితే నా ప్రభు ఎంత సంతోషపడతాడో. నాలాంటిది నా పిల్ల, నాలాంటోడే నా కుమారుడు, నాకు నచ్చంది ఆ అబ్బాయికి, లేకపోతే నా కుమారుడికి, కుమార్తె కూడా నచ్చదో. నేను ఎలా ఆలోచిస్తాను అలా ఆలోచిస్తాడు, ఆలోచించింది అని ప్రజలందరి క్షేమం నిమిత్తం నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలవబెడతాడు. ఓకేనా? కొంతమంది బీడి, కొంతమంది సిగరెట్, కొంతమంది మందు, కొంతమంది సినిమాలు. కొత్త సినిమా రిలీజ్ అయిందంటే ఆత్మీయత గడగడలాడిపోతూ ఉంటుంది. పోతాడు, కదిలిపోతాడు. కాబట్టి సినిమా అయినా, సిగరెటే అయినా, మందే అయినా, స్త్రీ పురుషులైనా, రాజకీయ పదవులే అయినా, ఏది నీ ఆత్మీయతను పాడు చేయటానికి వెళ్ళలేదు. దేనిని చూసి నువ్వు కదలటానికి వెళ్ళలేదు. అలాగుండు. ఖచ్చితంగా నా ప్రభు నిన్ను బలంగా నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన జీవితం ఇస్తాడు. ఆమేన్.